హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అనూహ్యమైన మలుపులు తీసుకుంటూ ముందుకు సాగుతుంది. ముఖ్యంగా బిగ్ బాస్ సీజన్ 8 ట్యాగ్ లైన్కి న్యాయం చేస్తున్నాడు బిగ్ బాస్. అన్నీ అన్లిమిటెడ్ అంటూ ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 8 ఈ మధ్య మంచి ఊపందుకుందనే చెప్పాలి. ఇక ఈ వీక్ కంటెస్టెంట్స్కి దిమ్మ తిరిగే షాక్ ఇస్తూ మిడ్ వీక్ ఎలిమినేషన్ పెట్టి ఆదిత్య ఓంను ఎలిమినేట్ చేసి బయటికి తీసుకువచ్చాడు బిగ్ బాస్. అయితే ఈరోజు వీకెండ్ కావడంతో హోస్ట్ నాగార్జున ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన ఆదిత్య ఓంను బిగ్ బాస్ స్టేజ్ పైకి పిలవడం జరిగింది. నాగార్జున ఆదిత్య ఓంతో మాట్లాడి తన జర్నీ వీడియో ప్లే చేసి చూపించి ఆ తర్వాత హౌస్ మేట్స్తో మాట్లాడించడం జరిగింది. ఈ సమయంలో ఆదిత్య ఓం నిఖిల్తో మాట్లాడుతూ పలు కీలక సూచనలు సలహాలు అయితే ఇవ్వడం జరిగింది. నిఖిల్తో మాట్లాడుతూ ఆదిత్య ఓం చెప్పిన మాటలు ఏమిటి అంటే, నిఖిల్, నువ్వు చాలా గుడ్ హ్యూమన్ బీయింగ్, అది నేను బాగా గమనించాను. అందరి మాటలు చేష్టలు అన్నీ బాగా గమనిస్తూ ఉన్నావు. నీలాంటి కంటెస్టెంట్స్ని నేను ఇంతవరకు చూడలేదు. నేను చాలా సీజన్స్ చూశాను బిగ్ బాస్, తెలుగు, హిందీ అన్ని భాషల్లో చూశాను. కానీ నీలాగా ఒక్కొక్కరిని రీడ్ చేసి మంచిగా వారిని అవగాహన చేసుకున్న కంటెస్టెంట్స్ని ఎక్కడా చూడలేదు. అయితే నువ్వు ఒక మంచి లీడర్ అనిపించుకునే క్రమంలో నిన్ను నువ్వు తగ్గించుకుంటున్నావు. అందరి గురించి కొంచెం ఎక్కువగా ఆలోచిస్తున్నావు. నువ్వు మిగిలిన వారి గురించి ఎంతగా అయితే ఆలోచిస్తున్నావో నీ గురించి అంతకు డబల్గా ఆలోచించుకోగలగాలి. అప్పుడు మాత్రమే నువ్వు ముందుకు వెళ్ళగలవు. లేదంటే నీకు నువ్వే నెగిటివ్ అయిపోతావు. కొందరికి నెగిటివ్గా టార్గెట్గా మారిపోతావు. అలా కాకూడదు అనుకుంటే అందరినీ సమానంగా చూడటం మొదలుపెట్టాలి. ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తూ ఒక లీడర్గా మంచిగా నిర్ణయాలు తీసుకో. నువ్వు ఎలాగూ మంచి లీడర్ అనిపించుకున్నావు. నేను ఖచ్చితంగా అది మాత్రం చెప్పగలను. ఎందుకు అంటే నీ క్లాన్లోకి వచ్చిన తర్వాతనే నీ ఆలోచన దృష్టి ఎలా ఉందో నాకు బాగా అర్థమైంది. నేను వేరే వాళ్ళ క్లాన్లో ఉన్నప్పుడు నువ్వు ఏమైనా తప్పుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నావేమో అనిపించింది. కానీ నీ క్లాన్లోకి వచ్చిన తర్వాత నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని 1000 సార్లు ఆలోచించి సరైన నిర్ణయమే తీసుకుంటున్నావు అనిపించింది. మధ్యలో ఆట నీది కొంచెం గాడి తప్పిపోయినా ఆ తర్వాత మంచిగా మళ్ళీ లైన్లోకి వచ్చేసావు. నీ లక్ష్యం వైపు అడుగులు వేస్తున్నావు కదా. ఇక మధ్యలో ఏ తప్పులు చేయకుండా అలాగే కొనసాగు. నువ్వు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటావు. నువ్వు ఖచ్చితంగా టాప్ 5లో నిలుస్తావు నిఖిల్ అంటూ ఆదిత్య ఓం చెప్తే నిఖిల్ చాలా ఎమోషనల్ అవుతూ, థ్యాంక్ యూ అన్న, మిస్ యూ, నీ మాటలు నీ చేష్టలు అన్నీ మేము ఈ హౌస్లో మిస్ అవుతాము అంటూ ఆదిత్య ఓంతో నిఖిల్ చెప్పడం అయితే జరిగింది. ఫైనల్గా నిఖిల్తో ఆదిత్య ఓం చెప్పిన ఈ ఎమోషనల్ మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.